ఈరోజు మా పని మనిషి మొహం వేళ్ళాడేసుకొని దిగాలుగా వచ్చింది. అయ్యో! నిన్న మంచిగుంటివి ఏమైంది అని అడిగినా. అడిగితే, "ఏం లేదమ్మా తెల్లందనక ఒకటే లొల్లి కొట్టిండు నా మగడు" అని అన్నది. ఎందుకు అని అడిగిన. ఈమె ఏం చేసింది గదా! ముందు రోజు ఆహ్, మా ఇంటి ముందట ఊడ్చుకుంటా ఎదురుంగోళ్ళ పని మనిషితోని అన్ని ముచ్చట్లు భర్త మీద అన్ని విషయాలు చెప్పింది. ఇట్లా అంటాడు, నన్ను అట్లా అంటాడు, రూపాయి సంపాదించుకొచ్చియ్యడు, పిల్లలని చూస్తే ఓర్వడు అని అన్ని విషయాలు చెప్పిందట. ఆ విన్న ముసలమ్మ ఊకున్నదా? పోయి ఈమె భర్తకి చెప్పిందట. చెప్తే వాడికి ముందే వాడంతంత మాత్రం. ఇక మస్తు కోపానికొచ్చిండట. కోపానికొచ్చి తెల్లందనక గొడవేనట. ఆఖరికి కొట్టిండట. ఏమొచ్చింది? అనవసరంగా నేను అప్పటికి చెప్పిన. "ఏం సప్పుడేక తొందరగా ఊడ్చేసి లోపలికొచ్చేసేయి" అనన్నా. అంటే అమ్మ వత్తానన్నది గానీ, ముచ్చట చెప్పుడే చెప్పుడు. అదో సంభ్రమం. ఇప్పుడు మన ఇంట్లోళ్ళ మీద మనం ముచ్చట్లు చెప్పుకుంటే ఏమొస్తది? ఇప్పుడు ఆమెకేమొచ్చింది? అనవసరంగా ఇంట్లో లొల్లి ఇంకో వారం రోజులైనా గానీ అతను అదే మనసులో పెట్టుకుంటాడు. దాన్ని సతాయిస్తాడు. అదే ఇబ్బంది పడాలి. మరి ఆ ఇల్లుని ఇడిచిపెట్టయితే పోలేదు గదా! అతన్నయితే ఇడిచిపెట్టి పోదు గదా! మరి ఆ సత్యాన్ని గ్రహించుకోవాలి గదా! ఇక కొంతమందయితే ఇంకా అత్తమామల మీద, ఆడబిడ్డల మీద ఇట్లా అన్నీ ఈ పక్కోళ్ళకి, ఆ పక్కోళ్ళకు చెప్తుంటారు. అసలు లోపాలు లేని మనుషులుంటారా? అందరిలో లోపాలుంటాయి. ఏం లేదు వాటిని చూసి చూడనట్టు పోవాలి. సహనంతోని, ఓపికతోటి ఉండాలి. ఎంతైనా వాళ్ళు నీ కుటుంబ సభ్యులు. నువ్వు ఆ కుటుంబంలో ఒక భాగం. అటువంటప్పుడు అది ఇది నా కుటుంబం అనే భావనతోని మెదులుకోవాలి వాళ్ళందరితోని. చక్కగా కలిసుండాలి. ఏమో కొద్ది రోజుల తర్వాత మన మంచితనాన్ని చూసి వాళ్ళు మారకపోతారా? కొంచెం ఓపిక పట్టుకోవాలి. అంతే కదా! ఇప్పుడు నలుగురున్నప్పుడు 4 గుణాలుంటాయి. ఉన్నప్పుడు మనమే ఓపిక పట్టుకోవాలి. ఏం బోయ్ మన సంసారం ప్రశాంతంగా సాగాలనంటే ఎవలం ఒకలం ఓపిక పట్టుకుంటే పాయె. ఇప్పుడు వాళ్ళ మీద మనం నెగెటివ్‌గా మాట్లాడి ఇతరులకు చెప్పి మన కుటుంబ సభ్యులను లోకువ చేసి మనల్ని లోకువయ్యి ఏం సాధించినట్టు? అంతే కదా మరి. మరి ఇదంతా ఎవళ్ళకి వాళ్ళు ఆలోచించుకొని జాగ్రత్తగా మెదులుకోవాలి మరి.